చర్మమొలిచినా చెలించని హిందూ రక్తం. శత్రువు కత్తి పదున కంటే శంభాజీ నిశ్చయం పదునైనది. కండలు కోసి కుక్కలకు వేస్తున్నా ఆ కండ్లలో బెరుకులేదు. ప్రాణం పోయే క్షణంలో కూడా ధర్మం కోసం నిలబడిన ధీరుడు. ఓ హిందువా, ఆయన ఒంటి నుండి చిందించిన ప్రతి రక్తపు చుక్క ఈ మట్టిపై హిందూ ధర్మమని రాసిన శాశ్వత సంతకం. మృత్యువునే భయపెట్టిన మృత్యుంజయుడు. 40 రోజులు నరకం, గొలుసుల చప్పుడు, గాయాల మంట. కానీ ఆ మొండి పట్టుదల ముందు మొఘల్ సామ్రాజ్యమే మోకరిల్లింది. కళ్ళు లేకున్నా ధర్మాన్ని చూశాడు, నాలుక లేకున్నా దైవాన్ని కొలిచాడు. తల తెగిపడ్డ శివనామాన్ని గుండెల్లో మోసాడు. ఆయన ఓడిపోలేదు, తన మరణంతో ధర్మాన్ని గెలిపించాడు. రగిలే నిప్పు కనుక నీ వారసత్వం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకు. నీ రక్తంలో ఆ శంభాజీ పౌరుషం ఉందో లేదో సరిచూసుకో. మతం కోసం ప్రాణాలిచ్చే జాతి మనది. మతం మార్చుకొని బానిసగా బ్రతికే జాతి కాదు. శంభాజీ త్యాగాన్ని తలుచుకుంటే నీ ఒంట్లో రక్తం ఉరకలేయాలి. నీ కళ్ళలో ధర్మరక్షణ ఏకైక లక్ష్యంగా మారాలి. కూల్చిన గుడిల సాక్షిగా, చీల్చిన వీరుల గుండెల సాక్షిగా, శంభాజీ మహారాజ్ చిందించిన ఆ పవిత్ర రక్తపు ధార సాక్షిగా మళ్ళీ ధర్మం వైభవం తేవాలి. మళ్ళీ హిందూ పౌరుషం చాటాలి. బానిసత్వం వద్దు, భయం అసలే వద్దు.